విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. చివరి రోజు రాజరాజేశ్వరి అవతారంలో ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఉత్సవాల ముగింపు దశకు చేరుకోవడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం కృష్ణా తీరంలో నిర్వహించే తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హంస వాహనంపై ఆది దంపతులు నదీ విహారం చేయనున్నారు. ఇంద్రకీలాద్రిపై 11 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన దసరా ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తొలి రోజు నుంచే 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి అమ్మవారు భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. చివరి రోజు జగన్మాత రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. షోడశ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరీదేవి శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఈ రూపంలో అమ్మవారికి పేరుంది. అపరాజిత దేవిగాను అమ్మవారిని కొలుస్తారు. విజయదశమి సైతం అపరాజిత దేవి పేరిట ఏర్పడినట్లు పండితులు తెలిపారు. అపరాజితా దేవిని దర్శించుకోవడం ద్వారా అన్ని విజయాలే కలుగుతాయని భక్తుల నమ్మకం. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు హనుమాన్ జంక్షన్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్యం, వసతి సౌకర్యాలను దాతలు కల్పిస్తున్నారు. ఉత్సవాలన్నీ చాలా బాగున్నాయి. బాగా ఏర్పాట్లు చేశారు. లోపల చాలా నీట్గా ఉంది. దర్శనం చాలా బాగా చేసుకున్నాము. చాలా ఆనందంగా ఉన్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. డెకరేషన్స్, లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్తున్నారు. బయట వాటర్ ప్యాకెట్స్ ఏంటి అసలు ఏమి ఇబ్బంది అనేది లేదు. చాలా చాలా బాగా చేశారు. అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి. కన్నులకి ఇంపుగా ఉంది. చాలా బాగుంది. అసలు చూడటానికి రెండు కళ్ళు చారిపోలేదు. రావటం కూడా లేడీస్కి సౌకర్యంగా బాగా ఉందండి. ఫెసిలిటీస్ బాగా పెట్టారు. అమ్మవారి అలంకారాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా హృదయానికి హత్తుకుపోయేంత ఆనందంగా చూశాను దగ్గరగా. మమ్మల్ని ఏం ఒత్తిడి పెట్టి తోసేయట్లేదు. చాలా బాగా చూంచారు దర్శనము. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గగుడిపై సాంస్కృతిక కదంబం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వరరావు కచేరీ ఆహుతులను మైమరిపించింది. కథక్ కళాకారిణి దీపాన్విత సింగ్ రాయ్ నృత్య ప్రదర్శన కట్టిపడేసింది. ఉత్సవ మూర్తుల ఊరేగింపుతో అర్జున వీధిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్న పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు లాంఛనంగా ముగియనున్నాయి. సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.